అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్. దిస్ ఈస్ దీప్తి హియర్. ఈరోజు స్టాక్ మార్కెట్ విశేషాలు అలానే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మా బిజినెస్ ప్రతినిధి వర్మ గారు. సో వర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో వర్మ గారు, మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ దెబ్బకి స్టాక్ మార్కెట్ చాలా కిందకి పడిపోయిందని చెప్పొచ్చు. నిన్న చూసుకుంటే చాలా నష్టాల్లో కూడా నడిచింది. సో దీని గురించి అసలు మీరు ఏం చెప్తారు? ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటారు మార్కెట్? అవునండి, మీరు అన్నట్లుగా బడ్జెట్ తోటి మనకి చాలా ఇబ్బంది వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని పెంచారండి. ఓకే. ఈ ట్యాక్స్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వెనకడుగు వేయడం జరిగింది. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం గందరగోళమే ఉంది ప్రస్తుతం అయితే స్టాక్ మార్కెట్లో. నిన్న చూసుకుంటే కనుక స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 280 పాయింట్లు తగ్గి 80,148 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. అలాగే నిఫ్టీ 65 పాయింట్లు తగ్గింది 24,413 పాయింట్ల వద్ద క్లోజ్ అయిందండి. సెన్సెక్స్లోని 30 స్టాకుల్లో 20 స్టాకులు నష్టాలు చూసాయి, 10 స్టాకులు ప్రాఫిట్స్లోకి వెళ్ళాయండి. అలాగే చూస్తే నిఫ్టీ చూసుకుంటే కనుక నిఫ్టీ స్టాకుల్లో 30 పడిపోయాయి, 20 గెయిన్ అయ్యాయి. ఇంకా బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే కనుక బ్యాంకింగ్ రంగం 0.89% చాలా ఎక్కువ లాస్లో పడిందండి. అందులో ప్రైవేట్ బ్యాంకులు 0.76% లాస్లోకి వెళ్ళినాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసుల విషయానికి వస్తే 0.60% లాస్కి వెళ్ళినాయి. ఎఫ్ఎంసీజీ కూడా 0.53% లాస్లో ట్రేడ్ అయినాయండి. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీడియా రంగం మాత్రం 2.47% గెయిన్లోకి వచ్చింది. ఇంకొకటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా 1.08% ప్రాఫిట్లోకి వచ్చినాయి. స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకుంటే సింపుల్గా నిన్న జరిగిన విషయాలు ఇది. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, స్టాక్ మార్కెట్లో ఏ రకమైన పరిణామాలు రావచ్చు, ఈ బడ్జెట్ ప్రభావం ఎన్ని రోజులు కొనసాగవచ్చు, ఇటువంటి విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సెబీ అప్రూవ్డ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. బడ్జెట్ దెబ్బ గట్టిగానే పడినట్టుగా కనబడుతుంది స్టాక్ మార్కెట్ మీద. అవును, బడ్జెట్ ఏమైందంటే మన మీరు అన్నట్టు క్యాపిటల్ గెయిన్స్ ఒకటి అనుకున్న ఏవైతే ఉన్నాయో అనౌన్స్ చేయలేదు. సో దాన్ని బట్టి ఏమైందంటే పక్కా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మార్కెట్ పర్ఫామ్ చేయలేదు. బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ లేవు, అదొకటి జరిగింది. దాంతోపాటు ఏంటంటే బడ్జెట్ బిల్డప్ జనరల్గా ఎప్పుడు చూసినా సరే బడ్జెట్ బిల్డప్ ఏమవుతుందంటే ఆల్రెడీ మార్కెట్స్ ఎక్స్పెక్టేషన్తో పెరుగుంటాయి. సో మనం ఏం చూసామంటే ప్రాఫిట్ బుకింగ్ చూసాము. ఎస్పెషల్లీ ఎఫ్ఐఐస్ నుంచి నిన్న చూసుకుంటే నెట్ చాలా రోజుల నుంచి నెట్ బయ్యర్స్గా ఉన్నారు. అలాంటిది మన నిన్న మాత్రం నెట్ సెల్లర్స్గా ఉన్నారండి. సో అదొక రీజన్ అండి. అండ్ ఇవాళ చూసుకుంటే ఏంటంటే మన యుఎస్ మార్కెట్స్ అయితే బ్లడ్ బాత్ అయిందనమాట. సో దానివల్ల ఇవాళ మార్కెట్ పక్కా నెగిటివ్లో ఉంటుంది. వీ కెన్ సీ నెగిటివ్ మార్కెట్ మొత్తం ఇవాళ డౌన్ ఉండొచ్చు. అంటే యాక్చువల్గా అంటే నిన్న మన బడ్జెట్ దాంతోపాటు నిన్న యుఎస్ మార్కెట్ డౌన్లో ఉండటం, ఈ రెండు కలిపితే ఈవేళ కొంచెం మనకి గట్టిగానే లాస్ కనబడే అవకాశం ఉందంటారు. ఎస్ అండి, చాలా మటుకు ఇవాళ పక్క మార్కెట్ నెగిటివ్లో వెళ్తుంది. ఓకే. మీరు ఇందాక చెప్పారండి ఫారిన్ ఇన్వెస్టర్స్ నిన్న సెల్లర్స్గా ఉన్నారు అని చెప్పి. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇదే కంటిన్యూ చేసే అవకాశం ఉందా? అంటే మన బడ్జెట్ ఇంకా ఎలాగో మారదు కదా, ఇదే ఇదిలో ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? అంటే గత కొంతకాలంగా అయితే మీరు అన్నట్టుగా చాలా ర్యాపిడ్గా వాళ్ళు బై చేస్తూ వచ్చారు మన దగ్గర నుంచి. ఇప్పుడు దానికి అంటే పర్టికులర్ బడ్జెట్ రీజన్ అంటారా, ఇంకేమైనా పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చా? మెయిన్ రీజన్ ఏంటంటే అండి, చాలా రోజుల నుంచి వాళ్ళు మార్కెట్స్ పెరిగాయి, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో రీజన్ అంటే కంటిన్యూస్గా ఇలాగే ఉండకపోవచ్చు. బట్ కాకపోతే ఇవాళ మాత్రం ప్లే అయ్యేది గ్లోబల్, ఎస్పెషల్లీ నాస్డాక్ మేజర్ స్టాక్స్, ఇది ఆల్ఫాబెట్ కానీ మళ్ళీ ట్విట్టర్ కానీ అదే ఎక్స్, టెస్లా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. దానివల్ల మార్కెట్ డౌన్ అయింది అక్కడ. అదే డౌన్ మన అన్ని మార్కెట్స్ లో చూసాం, ఏషియన్ మార్కెట్స్ లో కూడా అలా ఉంది. సో ఇవాళ 1 to 2% డౌన్ అయినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. యాక్చువల్గా నిన్న చూసుకుంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొంచెం ప్రాఫిట్లోకి వెళ్ళినాయండి. అదేమైనా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా కన్జ్యూమర్ డ్యూరబుల్స్?
ఎస్ అండి. యాక్చువల్లీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఏమంటారంటే డిఫెన్సివ్ స్టాక్స్ అంటాము. బ్రాడ్ మార్కెట్ అంతా పడిపోతున్నప్పుడు యూజువల్లీ ఎఫ్ఎంసీజీ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. ఓకే అండి. సో ఇవాళ కూడా కన్స్యూమర్ డ్యూరబుల్స్ బాగా చేయొచ్చు. అందుకే యావెల్స్ ఒకటి కూడా ఇవాళ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు బై అండి. అవును. అదేవిధంగా మనం నిన్న లాస్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్, మేజర్గా బ్యాంకింగ్ సెక్టర్ చాలా ఎక్కువ లాస్లోకి వెళ్ళినట్టుగా కనబడుతుంది. అందులో ప్రైవేట్ బ్యాంక్స్ లాస్లోకి వెళ్ళడం అన్నది కొంచెం ఎక్కువగానే కనబడింది. సో ఈరోజు అవి ఎలా ఉండబోతున్నాయి, అసలు నిన్న బ్యాంకింగ్ సెక్టర్ అంతా డ్రాప్ అవడానికి రీజన్ ఏదై ఉండొచ్చు సార్? యాక్చువల్లీ ఏంటంటే బిఎఫ్ఎస్ఐ అన్ని స్టాక్స్ కూడా కొంచెం ఓవర్ హీటెడ్ ఉండే. బట్ కొన్ని ఎస్టర్డే కొన్ని బ్యాంక్స్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి, పాజిటివ్ వచ్చాయి. సో ఇవాళ యాక్చువల్లీ నిన్నటి కన్నా కొంచెం బెటర్ ఉండొచ్చు కొన్ని స్టాక్స్, ఎస్పెషల్లీ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే మంచి రిజల్ట్స్ ఇచ్చాయి, మళ్ళీ ఐడిబిఐ బ్యాంక్ ఒకటి, ఈ రెండు కెన్ పర్ఫామ్ బెటర్ అనమాట. బట్ అదర్వైజ్ కొన్ని రోజులు బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ సెక్టర్ కొంచెం డౌన్లో అవ్వచ్చు. స్మాల్ క్యాప్ విషయానికి వస్తే ఆ స్టాక్స్లో ఏది బాగా పెర్ఫార్మెన్స్ చేయొచ్చండి? ఏదనే కన్నా ఫస్ట్ ఎస్పెషల్ నిన్న ఇంకొకటి చూసుకుంటే సెన్సెక్స్ నిఫ్టీ పడిపోయినా కానీ బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్లో నిఫ్టీ ఒకటి స్మాల్ క్యాప్ నిన్న బెటర్ పర్ఫామ్ చేశాను నేను. సో ఇవాళ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? సెక్టర్ స్పెసిఫిక్ కన్నా కూడా కొన్ని స్టాక్స్ మంచి, అంటే కొన్ని స్టాక్స్ గుడ్ స్కోప్ ఉంది, బ్రేక్అవుట్ ఉంది, వాటిల్లో చెప్తాను. ఓకే. ఒకటి సన్ ఫార్మా ఒకటి ఉందండి, లార్జ్ క్యాప్స్ 1620 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈవెన్ 1700 వరకు వెయిట్ చేయొచ్చు మనము. మళ్ళీ ఇంకొకటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్, మనము ఇది 145 146 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనము 160 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సేల్ కూడా. ఇంకొకటి ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఇంకోటి మన ఎన్బిఏ, మన కన్జ్యూమర్ ఫోకస్డ్ కంపెనీ. ఇది ఇప్పుడు రైట్ నౌ 322 దగ్గర ట్రేడ్ అవుతోంది. వీ కెన్ వెయిట్ అప్ టు 350 వరకు కూడా వెయిట్ స్కోప్ ఉంది ఇప్పుడు షార్ట్ టర్మ్లో. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఐడిబిఐ బ్యాంక్ మంచి బ్రేక్అవుట్ వాల్యూమ్స్ వచ్చాయి. సో 97 98 దగ్గర ట్రేడ్ అవుతోంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ 110 115 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇంకొక కన్జ్యూమర్ స్టాక్ హెవెల్స్, ఇది కూడా 1790 దగ్గర ట్రేడ్ అవుతోంది. 1850 నుంచి 1900 వరకు ఇవాళ ఎంటర్ అవ్వచ్చు, ట్రేడ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి కూడా నైకా స్మాల్ క్యాప్ స్టాక్, ఇది వచ్చేసి 185 దగ్గర ట్రేడ్ అవుతుంది. 200+ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొక కన్జ్యూమర్ స్టాక్ క్రాంప్టన్ 440 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. వీ కెన్ గో అప్ టు 470 వరకు కూడా స్కోప్ ఉంది ఇవాళ. లాస్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ ఫర్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఎలక్ట్రో కాస్టింగ్స్, ఇది 210 దగ్గర ఉంది. వీ కెన్ గో అప్ టు 227 ఆల్సో అండి. ఓకే అండి. బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఫైనాన్షియల్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్న, క్వార్టర్లీ రిజల్ట్స్ నిన్నటి వరకు ఏమొచ్చినాయి, ఈ రోజు ఏమైనా రావడానికి ఇంకా మిగిలినవి ఉన్నాయి అన్నది ఏమైనా చెప్పగలుగుతారు? నిన్నటి వరకు వచ్చినవి అయితే మాత్రం అన్ని పాజిటివ్గానే ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ వాటికన్నా కూడా. సో లైక్ ఎగ్జాంపుల్ నేను యాక్సిస్ బ్యాంక్ వచ్చింది, అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్ 5700 crores ప్రాఫిట్ అనుకుంటే 6000 crores క్రాస్ అయింది. సో ఎస్బీఐ కూడా నిన్న ఒక మంచి డీల్ సైన్ చేసింది. ఓన్లీ థింగ్ ఏంటంటే నిన్న కొంచెం డిసిబి బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ మాత్రం అనుకున్నట్టు పర్ఫామ్ చేయలేదు. సో ఇవి నిన్న అనౌన్స్ అయిన జరిగిన స్టాక్స్ అండి నిన్నవి. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, యాక్చువల్గా రైల్వే బడ్జెట్లో రైల్వేస్కి బడ్జెట్ బాగానే కేటాయించినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైల్వే స్టాక్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? ఒక స్టాక్ ఆల్రెడీ చెప్తున్నాము, ఆర్వీఎన్ఎల్ ఒకటి. ఆర్వీఎన్ఎల్ కూడా నిన్న కూడా ఈస్టర్న్ రైల్వే పెద్ద ఆర్డర్ ఇచ్చింది. దట్స్ అ గుడ్ స్టాక్, ఆల్రెడీ మంచి పర్ఫామ్ చేసింది. ఈవెన్ ఐఆర్ఎఫ్సి కూడా, ఈ రెండు కూడా బాగున్నాయండి స్టాక్స్. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి ఒక విషయం మాట్లాడుకుందాం అండి. ఇది ఎందుకు పెంచారంటారు? యాక్చువల్గా ఏంటంటే మన ట్రేడర్స్ ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్, అంటే ఆ రోజు లాభాలు తీసుకుందాం అన్న ట్రేడర్స్ పెరిగారనే ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ కనబడుతున్నాయి. దాదాపుగా 300% పెరిగారని చెప్పి, అలాగే వారిలో 70% లాస్ అవుతున్నారని చెప్పి. సో దీని మీద ఏమన్నా మీ విశ్లేషణ ఏమన్నా చెప్పగలుగుతారా? ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే పెరిగిందో, ఆ పెరిగినది ఏంటంటే 12.5% చేశారు 10 నుంచి. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ రీజన్ ఏమి ఇచ్చారంటే, మీరు చూసుకుంటే అసెట్స్, ఈక్విటీస్ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి,
అండ్ గోల్డ్ కానీ ఇవన్నీ కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అన్నిటినీ కిందికి తీసుకొచ్చి 12.5 చేశారు. సో దేర్ బై వాళ్ళు ఏంటంటే మా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ మాత్రం మారకుండా ఉండడానికి 10 ఉన్నది 12.5 చేశారు, రియల్ ఎస్టేట్ 20 ఉన్నది 12.5 చేశారు. సో కొన్ని పెంచారు, కొన్ని తగ్గించారు, కొన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. దెన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీరు అన్నట్టు 15 నుంచి 20 చేశారు. ఎందుకంటే జనాలు ఏంటంటే ఎక్కువ షార్ట్ టర్మ్లో లాసెస్ అవుతున్నారు అండ్ కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎంకరేజ్ చేయడానికి షార్ట్ టర్మ్ది పెంచారు. కానీ ట్రేడర్స్ వరి అయింది మాత్రం మేజర్గా ఏంటంటే 2 థింగ్స్ పెంచారు. ఎస్టీటీ సెక్యూరిటీ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మళ్ళీ పెంచారనమాట. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాల్యూమ్ తక్కువ చేయాలి. ఇవాళ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో శాలరీడ్ ఎంప్లాయీస్ డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. అది తక్కువ చేయడానికి ఈ ట్యాక్సెస్ పెంచి కొంచెమన్నా డిస్కరేజ్ చేద్దాము. అలాగే లాంగ్ టర్మ్ సేవింగ్స్ పెంచడానికి ఏమంటారు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కొంచెం రేట్లు పెంచారు. ఓకే, మరి అనిల్ గారు ఈ పరిస్థితి ఎంతకాలం ఉండొచ్చు అంటారు? ఇది యూజువల్లీ ఇది ఇమ్మీడియట్ నీ జర్క్ రియాక్షన్ అంటారండి. అంటే ఒక ప్రాబబ్లీ ఒక 3-4 రోజుల్లో ఇది మారిపోవచ్చు మన డొమెస్టిక్ విషయాలు. కాకపోతే మార్కెట్స్ విల్ లిజన్ టు ఇంటర్నేషనల్గా ఏమవుతుందనేది చూసి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ ఒకటే వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే మన ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవ్వచ్చా అనేదే నెక్స్ట్ మేజర్ రీజన్. అండ్ ఇప్పుడు వచ్చే కరెంట్ ఇవాళ రేపు వచ్చే రిజల్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి మార్కెట్స్ డౌన్ అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. ఓకే అనిల్ గారు, థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చెప్పారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ. అదండి విషయం, చూశారు కదా, అనిల్ కుమార్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదా. ఇప్పుడు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇంట్రాడే ట్రేడింగ్ పేరుతో చాలామంది రోజు డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. ప్రతిరోజు ఆ రోజు అప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేయటం, వెంటనే దాని మీద ప్రాఫిట్స్ రావాలని చెప్పి కనబడిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేయటం, దాని నుండి లాభాలు రాకపోవడం, ఆ కంపెనీ రేట్లు పడిపోవడం, నష్టపోవడం, కొంతమంది అయితే ఆస్తులు అమ్ముకున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఒకే రోజులో పాపర్స్ అయిపోయిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. దీన్నే గవర్నమెంట్ కూడా చెప్తుంది 300% పెరిగారంటండి ఈ మధ్య కాలంలో. అంటే ఎంత ఎక్కువగా ఈ ఇంట్రాడే ట్రేడింగ్ వైపు వెళ్తున్నారన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అనిల్ కుమార్ గారు చెప్పినట్టు ఇంట్రాడే ట్రేడింగ్ కంటే కూడా లాంగ్ ట్రేడింగ్కి వెళ్ళటమే చాలా మంచిది. ఇంట్రాడే ట్రేడింగ్లో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. అది గవర్నమెంట్ కూడా ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 70% లాస్లోనే ఉంటున్నారండి. అంటే 70% మంది ఇంట్రాడే ట్రేడింగ్లో రోజు లాస్ అయిపోతున్నారు. సో దీని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్తారు కదా, డబ్బులు అనవసరంగా పోగొట్టుకోవద్దు. ఈ విషయంలో మీరు ఏదైనా కావాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ అనిల్ కుమార్ గారు చెప్పేదైనా మేము చెప్పేదైనా ఒకటే. మేము కేవలం మీకు ఈ స్టాక్ మార్కెట్ మీద కనీస అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం. అంతేగాని ఇందులో పెట్టుబడి పెట్టండి, అందులో పెట్టుబడి పెట్టండి అని మేమేమి చెప్పడం లేదు. మీరు దయచేసి మీ అడ్వైజర్లని కనుక్కొని దాన్ని బట్టి మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. సో వర్మ గారు, మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ పడిపోయింది, అలానే ఈ బంగారం ప్రైజెస్ కూడా పడిపోయినాయి అని చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు బంగారం కానీ వెండి కానీ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? యాక్చువల్గా ఏంటంటే బడ్జెట్లో బంగారం మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు, అది అందరికీ తెలిసిందే. సో దానివల్ల రేటు ఒక్కసారిగా అదే రోజు దాదాపుగా 3,000 రూపాయలు పడిపోయింది. ఇంకా తర్వాత 2 రోజుల్లో కలిపి 4,000 రూపాయలు దగ్గరగా బంగారం పడిపోవడం జరిగిందండి. ఇది కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఈరోజు మార్కెట్ రేట్ల విషయానికి వస్తే కనుక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ఈరోజు కొంచెం స్టేబుల్గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు ఏ మార్పులు కూడా లేకుండా 10 గ్రామ్స్కి 70,860 రూపాయల వద్ద ఉందండి. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 64,950 రూపాయల దగ్గర ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తే కనుక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకి 71,010 రూపాయల వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే కనుక 10 గ్రాములు 65,100 రూపాయల వద్ద ఢిల్లీలో ట్రేడ్ అవుతుందండి. ఇంకా వెండి వచ్చి ఒక 500 రూపాయలు తగ్గింది. సో తగ్గడంతో ఈరోజు హైదరాబాద్లో కేజీ వెండి ధర 92,000 రూపాయలకి దిగొచ్చిందండి. అదేవిధంగా ఢిల్లీ మార్కెట్లో చూస్తే కనుక 500 రూపాయలు తగ్గి 87,500 రూపాయల దగ్గర సేల్ అవుతుంది. సో ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఈరోజు మార్కెట్ ప్రారంభం అవడానికి ముందున్న రేట్లు అండి. మార్కెట్ ప్రారంభమైన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి లోకల్లో ఇబ్బందులను బట్టి దాన్ని బట్టి
పెరిగే ఛాన్స్ ఉండొచ్చు, తగ్గే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో ఇవి కేవలం ఉదయం మార్కెట్ స్టార్ట్ అవ్వడానికి ముందున్న రేట్లని కొద్దిగా గమనించవలసిందిగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ అండి దీప్తి గారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.